అందశ్రీ గారి గురించి మనం చెప్పనవసరం లేదు. తన యొక్క ఎనలేని సేవలు తెలంగాణకి అనేక విధాలుగా అందించడం అయితే జరిగింది. అదేవిధంగా మనతోని యూఎస్‌కి సంబంధించిన వారు లక్ష్మీ నరసింహ గారు అయితే ఉన్నారు. అందశ్రీకి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. తనతో మాట్లాడి చాలా విషయాలైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అందశ్రీ గారు మనలో లేరు అనే విషయం మనం జీర్ణించుకోలేకపోయినా గానీ పాట రూపంలో మనలో ఉంటారు. మీరెలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏ విధంగా ఉంది? అందశ్రీ గారు మొట్టమొదటిసారిగా నాకు ఉద్యమ నేపథ్యంలో పరిచయం కావడం జరిగింది. తెలంగాణ ప్రవాసీ దివస్ మేము నల్గొండలో చేస్తున్న సందర్భంలో అందశ్రీ గారిని ప్రవాసీ దివస్‌కు తీసుకుపోయే కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా సారింటికి పోవడం జరిగింది. అక్కడ మా పరిచయం మొదలైంది. దాని తర్వాత మేము ప్రతిరోజు వారంలో కనీసం 3, 4 సార్లైనా మాట్లాడుకుంటుంటిమి. అన్నతోని నాకు ఒక బంధం ఏర్పడ్డది. ఒక అన్నదమ్ములకు తోడబుట్టినోళ్ళ కంటే కూడా ఎక్కువ అంత గొప్ప బంధం మా ఇద్దరిది. ఈరోజు చాలా బాధగుంది. ఒక శక్తిని, ఒక ఒక అన్నని, ఏదో కోల్పోయిన బాధ. అయితే అన్న ఎప్పుడైతే నది ప్రయాణం మొదలుపెట్టిండో, నది ప్రయాణానికి మొట్టమొదటిసారిగా నేనే దాన్ని నా భుజాల మీద యేసుకొని అమెజాన్ నదికి పోయి ఒక 23 రోజులుండి, తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా న్యూయార్క్‌లో ఉండి, ఎప్పుడు కూడా మాకు న్యూయార్క్‌లో బతుకమ్మలు నేను తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం పాస్ట్ ప్రెసిడెంట్. ఈ తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం తీసుకునే ఏ కార్యక్రమం గానీ అన్నని భాగస్వామ్యం చేస్తుంటిమి. అట్లనే బతుకమ్మలు గాని, ఏ ఈవెంట్‌కైనా గానీ అన్న మాకు వచ్చి మాకు అన్ని కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని మంచిగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుండే. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కూడా అన్నతో కలిసి చాలా రోజులు ప్రయాణం చేసినాం. అన్న రాసుకున్న పుస్తకాలలో నా అంటే ప్రతిసారి నన్ను ప్రస్తావిస్తుండే. ఈవెన్ 'పాడుతా తీయగా' కూడా నా గురించి చెప్పిన సందర్భం నాకెందుకో గర్వంగా అనిపిచ్చేది. ఎప్పుడు అన్న నా గురించి చెప్పినా, ఏ వేదిక మీద నా గురించి చెప్పినా గానీ, ఏదో మొత్తం మీద అన్న జరగకూడనిది జరిగింది. ఎళ్ళిపోయిండు. ఈ ప్రపంచాన్ని అనంత లోకాలకెళ్ళిపోయిండు. అన్నలేని లోటైతున్నది. నది ఏదేమైనా ప్రయాణం మీరేదో చేశారంటారు కదా! నది ప్రయాణం సమయంలో మీతోని ఎలా ఉండేవారు? తన పాటలు కూడా అనేక విధాలుగా నదుల గురించి మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాము. హ్మ్. ఆ సందర్భంలో మీకున్న అన్నకున్న ఇప్పుడు అన్న 'జయ జయ తెలంగాణ' జాతీయ రాష్ట్ర గీతం కావాలనుకున్నాడు, అయిపోయింది. అన్న అనుకున్నది దాదాపుగా కార్యక్రమాలు అయిపోయినాయి. ఒకే ఒక పెద్ద కార్యక్రమం మిగిలిపోయింది. నది మీద అన్న ఎప్పుడైతే కంప్లీట్ చేద్దాం, ఈ వారంలో మొదలు పెడదామని అనుకున్నాడు. నది ప్రయాణం, నది గురించి రాద్దామని అనుకున్నాడు. అనుభవాలు ఒకటి, నది పాట ఒకటి 2 సెపరేట్‌గా రాద్దాం అనుకున్న సందర్భము. అయితే నది నడిచిపోతున్నదమ్మా నన్ను నావనే రమ్మన్నదమ్మా అని మొదలుపెట్టుకున్నాడు. ఆడ మొదలుపెట్టుకున్న గీతము ఇంకా అది అది రూప అది అది బయటికి అది ఒక కావ్య రూపకంగాను, పద్య రూపకంగా ఎట్లా చేద్దాం అనుకున్నాడో అన్నకే తెలుసు అది. నాతోని చాలా సందర్భాల్లో దాని గురించి మాట్లాడుతుండేది. ఆ పాటను నా దగ్గర ఎన్నో సార్లు పాడుతుండే, చేస్తుండే. అంటే నేను ఒక కళాకారుడిని కాదు గనుక నాకు కొద్దిగా దాంట్లో అర్థం కాకపోయేది చాలా సందర్భాల్లో. కాకపోతే అన్న మీదున్న ప్రేమ, అన్న మీద గౌరవము అదెప్పుడు కూడా నన్ను తెలియని బంధాన్ని ఏర్పరిచింది. కాకపోతే 'నది' అనేది అన్నకొక డ్రీమ్ ప్రాజెక్ట్. 'నది' అనేది అన్నకు అది నాకొక అవార్డు, రివార్డులు కాదు. అంతకంటే ఏదో గొప్పగా తీసుకొస్తది అని చెప్పుకునేది. నేను ఒక పోతన, ఒక ఆ అంశ అనేది కూడా ప్రతి సందర్భంలో చెప్తుండేది అన్న. తెలంగాణ నేపథ్యం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ అందరికి తెలుసు అన్న భూమిక చెప్పరాని భూమిక. జై బోలో తెలంగాణ అంటే మొత్తం ఇట్లా కదిలిన సందర్భము. నేను అన్నతో కలిసి చాలా ధూమ్‌ధామ్‌లు కార్యక్రమాలు కూడా సొంతంగా అన్న ప్రేరణ మేరకే చాలా కార్యక్రమాలు ఆత్మకూరు, చాడ లాంటి ఊర్లలో గిన తీసుకొని ఆ రోజులల్లో భువనగిరిలో గిన చేయడం జరిగింది. నది కార్యక్రమం ఓసారి ఎట్లొస్తది ఏందనేది అన్న లేకున్నా గాని అన్న జ్ఞాపకాలని అన్న ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఉంటాయని మరొకసారి గుర్తు చేస్తూ అన్న మన మన మాటల్లో, మన పాటల్లో, మన భాషల్లో, మన యాసల్లో ఎప్పటికి కూడా బతికే ఉంటాడని మరొకసారి అందరికీ తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు, లోక ప్రజలకు తెలియజేస్తూ అన్న నువ్వు ఎక్కడున్నా మంచిగుండాలి. ఎక్కడున్నా నీ మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్న నీ లక్ష్మణ్.